వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాబంతుల రామమూర్తి. అమ్మ అనసూయ ఆశీర్వదించవమ్మా, అమ్మ అనసూయ ఆశీర్వదించవమ్మా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అందరమ్మగా జగద్విఖ్యాతి చెందినటువంటి చిల్లెళ్ళమూడి అమ్మ గురించి తెలియనటువంటి వాళ్ళు అరుదు. దేశ విదేశాల నుండి వచ్చినటువంటి ఎందరో ముందుగా అమ్మ గుండె అయినటువంటి అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదం స్వీకరించి మాతృప్రేమలో నిమగ్నమవుతారు. 1985లో జీవ సమాధిని పొందారు ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమె కూతురైనటువంటి హైమవతీదేవికి దైవత్వాన్నిచ్చి జీవ సమాధినే చేసింది. ఈ విధంగా ఎవరైనా కానీ చెయ్యగలరా? దైవీ శక్తి, ఆదిపరాశక్తి, సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపిణి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు అనటంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. అవతారమూర్తి అమ్మ. గుంటూరు జిల్లాలోని మన్నవా గ్రామంలో సీతాపతి రంగమ్మ గార్లకి ఈ అనసూయ మహాదేవి జన్మించింది. 1925 మార్చి 28 ఈమె పుట్టింది. అప్పుడే ఎన్నో వింతలని ఆ గ్రామ ప్రజలనేటువంటి వాళ్ళు చూశారు. మహాసర్ప పడగల మధ్యలో అంటే ఉయ్యాలలో ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ ఉండటం అనేటువంటి దాన్ని ఆ మన్నవా గ్రామంలో ఎంతోమంది చూసి తరించారు. అప్పుడే చెప్పారు, దివ్యశక్తి, ఆదిపరాశక్తి ఈ అమ్మవారు సాక్షాత్ శక్తి స్వరూపిణి రాజరాజేశ్వరి అమ్మవారి అని వివరించి చెప్పారు. 5వ సంవత్సరంలోనే తల్లి రంగమ్మ మరణించారు. ఆమె అంటుంది, అమ్మ నేను పోయినట్లయితే నిన్నెవరు చూస్తారు అని అంటే అప్పుడు ఆమె అంటుంది, నేను అందరికీ అమ్మనవుతాను, నీవు నాకు అమ్మవి, నేను అందరికీ అమ్మనవుతాను, సకల చరాచర జంతుజాలం మొత్తానికి కూడా నేను అమ్మనవుతాను అని కన్న తల్లికే హామీ ఇచ్చినటువంటిది ఈ జగజ్జనని అనసూయ మహాదేవి. విరోధి జంతువులు కూడా ఆమె సన్నిధిలో స్నేహభావంతో మెలుగుతూ ఉంటాయి. వేదమంత్రాలతో అంత్యక్రియలు చేయించినటువంటి మహా శక్తి స్వరూపిణి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగానైతే గొల్లవాళ్ల సాంగత్యం చేసి దివ్యత్వాన్ని ప్రసాదించాడో అదేవిధంగా ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా గొల్ల నాగమ్మ అనేటువంటి ఆమె యొక్క ఆలనా పాలనలో పెరిగింది. అమ్మలో రాజరాజేశ్వరిని చూసి తరించినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే ఆ గొల్ల నాగమ్మే అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. పాప కోసమే సీతాపతి గారు ద్వితీయ వివాహం చేసుకున్నారు. కామేశ్వరమ్మ అనేటువంటి ఆమెని. మారుతల్లి పెంపకం అయినప్పటికీ కూడా కన్న కూతురు కంటే కూడా ప్రేమానురాగాలను పెంచింది ఆ మహాతల్లి ఈ తల్లికి. అన్నం తినే టయానికి యాచకులు ఎవరైనా కానీ వచ్చినట్లయితే తను తినేటువంటి అన్నాన్ని వాళ్లకు పెట్టేటువంటిది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. బంగారు నగలు, గాజులు, వస్త్రాలు పేదవాళ్ళకి ఇచ్చి చిన్ననాటి నుండే ఆమె యొక్క దాతృత్వాన్ని నిరూపించుకుంది. జిల్లెళ్ళమూడి అమ్మ వర్ణచిత్రంలో సాక్షాత్ అమ్మ మాటలనే మనం వినవచ్చు. ఆమె ఆ వర్ణచిత్రంలో ఉంది. అందరూ తప్పనిసరిగా జిల్లెళ్ళమూడి అమ్మ వర్ణచిత్రాన్ని చూసి తరించండి. ఇకపోతే అమ్మయ్య చూపించినటువంటి మహిమలు. ఈమె ఎప్పుడూ కూడా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వదు. చాలా అల్పాక్షరాలతోటి అనల్పార్థాన్ని అంటే వేదాలలో ఉండే విషయాలు కాకుండా ఈమె చెప్పినటువంటిదే వేద సారాంశమైంది. ఈ విధంగా అందరికీ కూడా ఎంతో ఆశ్చర్యపరిచింది. చిన్నప్పుడే 5వ తరగతి వరకే ఈమె చదువుకుంది. సో ఇదంతా రావాలి.
పర్వాలేదు. 5వ తరగతి వరకే చదువుకున్నటువంటి ఈమె స్కూలు సెలవులు ఇచ్చినప్పుడు ఒక బెంచీ కింద మెడిటేషన్ ధ్యానంలో ఉంది. ఆ ధ్యానంలో ఉంది. సెలవులన్నీ అయిపోయిన తర్వాత చూస్తే ఆ బెంచీ కిందనే ఉంది. హెడ్ మాస్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈమె సాక్షాత్ శక్తి స్వరూపిణి అని ఆ రోజే అందరూ నిర్ధారించారు. అయితే అందరూ ఏమనుకున్నారంటే ఈమె శాశ్వతమైన సన్యాసత్వాన్ని, దైవత్వాన్ని పొందుతుంది అనుకున్నారు. వివాహ వయస్సు వచ్చింది. అడిగారు, అమ్మ వివాహం సంగతి పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మవారు ఏం చెప్పిందో చూడండి. వివాహానికి దైవత్వానికి సంబంధం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి వివాహం చేసుకునే దైవత్వాన్ని సాధించాలి అని చెప్పినటువంటి మహామనీషి దైవశక్తి స్వరూపిణి జిల్లెళ్లమూడి అమ్మవారు. జిల్లెళ్లమూడి కరణం గారైనటువంటి బ్రహ్మాండం నాగేశ్వరరావు గారిని వివాహమాడింది. సంసారిగా ఉంటూనే దైవశక్తులు సాధించినటువంటి అమ్మ ఈ జగజ్జనని అందరమ్మ జిల్లెళ్లమూడి అమ్మ. ఆమె ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది. ఇది మీరు ఎవరైనా చేయగలరా? తల్లిదండ్రుల పేర్లు కానీ ఇష్టదేవాల పేర్లు కానీ పెడతారు ఇంటికి, కానీ నా ఇల్లే అందరిల్లు అని ఎవ్వరూ కూడా పేరు పెట్టరు. అది ఈమె పెట్టింది. ఆ వివాహ సమయంలోనే పెళ్లిపీటల మీద భర్తకి కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు చెప్పింది. కొన్ని సంవత్సరాలకి ఒక అబ్బాయి పుడతాడని, ఆ తర్వాత ఇంకొంతకాలానికి ఇంకో అబ్బాయి పుడతాడని, ఆ తర్వాత మరికొంతకాలానికి ఒక పాప జన్మిస్తుందని, ఆమె సాక్షాత్ షిరిడీ సాయిబాబా సంతతికి చెందినటువంటిదని, ఆమె పార్వతీ స్వరూపిణి అని, ఆమెకు దైవత్వాన్నిచ్చి జీవసమాధి చేస్తాను అని వివరించింది. ఈ విధంగా భవిష్యత్తుని ఎవరైనా కానీ ముందే చెప్పగలరా? ఎంతో దైవశక్తి ఉంటేనే చెప్పగలరు. భర్త కూడా భార్యని అమ్మ అని పిలిచినప్పుడే ఆమె యొక్క దివ్య శక్తి అనేటువంటి తెలుస్తుంది అనేటువంటిది ఈమె చెప్పింది. ఈమె యొక్క శక్తి స్వరూపానికి ప్రణామం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది. చివరికి తల్లిదండ్రులు కూడా ఈమెలో ఉండేటువంటి దైవశక్తిని చూసి నమస్కరించారు. సామాన్య మానవుడైన పరశురాముడికి క్షత్రియుడైనటువంటి శ్రీరాముడే నమస్కరించాడు. కానీ ఆయన యొక్క దివ్య స్వరూపం చూసిన తర్వాత అప్పుడు పరశురాముడు రాముడికి నమస్కరించాడు. అదేవిధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు కూడా ఈమె యొక్క శక్తి స్వరూపాన్ని చూసి నమస్కరించి తరించారు. రాధాకృష్ణ అనేటువంటి పుట్టు అంధుడు. ఆయన విజయనగర మహారాజా కళాశాలలో సంగీత విద్వాంసుడు. అటువంటి వాడు పుట్టు అంధుడు ఈమె ఖాళీ వేళ్లకు ఉండేటువంటి దేవతా విగ్రహాలను చూసి ఫలాని వేళ్ళకి ఫలాని విగ్రహం ఉంది అని వివరించినటువంటి ధన్యజీవి. నానా చూసావా విగ్రహాలు అని అడిగింది. చూశానమ్మా అన్నాడు. ఇంకా చాలు చూసిందని కళ్ళు మూసేసింది మళ్ళీ. కాబట్టి దృష్టినిచ్చింది. పుట్టు అంధుడికే దృష్టినిచ్చి మళ్ళీ మూసేసినటువంటి గొప్ప దివ్యశక్తి జిల్లెళ్లమూడి అమ్మవారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో ముస్లిమ్స్ ఈమెను చూసి అమ్మ నిన్ను స్త్రీ అనుకుంటున్నారో కారో సాక్షాత్ అల్లావే, అల్లాహు అక్బర్ అని నమాజ్ చేశారు. ఎంతోమంది క్రిస్టియన్స్ ఈమెలో ఉన్నటువంటి దివ్యశక్తిని చూసి అమ్మ నీవు స్త్రీ అనుకుంటున్నారు కానీ సాక్షాత్ యేసువి అని ప్రార్థనలు చేశారు. ఎంతోమంది మార్వాడీలు, రామభక్తులు, కృష్ణ భక్తులు అందరూ కూడా ఈమెలో విష్ణువుని కృష్ణుడిని చూసి ఆమెకు భుజకీర్తులు, కిరీటాలు, భుజకీర్తులు అన్నీ కూడా చేసి తరించారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ విధంగా బంగారు ఆభరణాలని అన్నిటినీ కూడా ఆమెకు సమర్పించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆమె యొక్క భక్తులే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా నిత్య నిరతాన్నదానం అనేటువంటిది లేదు. శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఒక టైం అనేటువంటిది ఉంది. కానీ జిల్లెళ్లమూడిలో నీ ఇష్టం అర్ధరాత్రి పూట పోయినా కానీ అన్నం పెట్టుకొని తింటమే. ఆ ఇల్లే అందరిల్లు. ఈ విధంగా ఎలా జరుగుతుంది? ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విషయం ఇక్కడ ఎలా జరుగుతుంది అని ఉగ్రవాదులు, నక్సలైట్లకే అనుమానం వచ్చింది. వచ్చారు, అన్నపూర్ణాలయం తవ్వారు. తవ్వి 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 ఇసుగు పుట్టింది. ఆయుధాలు తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళారు, అమ్మవారి దగ్గరికి. అప్పుడు ఆమె ఏముందో తెలుసా?
నానా మీరు వచ్చినటువంటి పని పూర్తి చేసుకోండి, వద్దంటానులే. కానీ ఆకలితో ఉన్నారు మీ అందరూ కూడా ఆకలితో ఉన్నారు కాబట్టి పోయి అన్నపూర్ణాలయానికి వెళ్ళి అందరింటికి వెళ్ళి భోజనం చేసి రండి, ఆకలితో ఏ పని కూడా చెయ్యకూడదు అని చెప్పినటువంటి మహామనీషి దివ్యశక్తి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. తర్వాత వాళ్ళు వచ్చారు, తవ్వి విసుగుబుట్టి తెలిసిన చివరికి ఎవరన్నం వాళ్ళే తింటున్నారు, ఇక్కడ ఎవరూ కూడా అన్నదానం చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఈ ఇల్లే అందరిల్లు, మీ అందరిది అని వాళ్ళకి నిజమైనటువంటి శక్తిని చూపించి వాళ్ళందరినీ తరింపజేసింది. అటువంటి వాళ్ళు మహాభక్తులు చిట్ట చివరికి ఎంతోమంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తూ జన్మను ధన్యం చేసుకున్నటువంటి వాళ్ళు. దైవశక్తి కలిగినటువంటి పురుషుడు అవమానాలు పొందడం వేరు, దైవశక్తి కలిగినటువంటి స్త్రీ అవమానాలు పొందడం వేరు. ఎంతోమంది దుర్మార్గులు, మనిషి అన్న తర్వాత రెండు రకాలుగా ఉంటాడు, తాగుబోతులు, తిరుగుబోతులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ కూడా. ఎంతోమంది దుర్మార్గులు కూడా ఈమెలో ఉన్నటువంటి ఆది పరాశక్తిని చూసి నమస్కరించారు. అంతవరకు కూడా ఈమె యొక్క శక్తి స్వరూపం అనేటువంటి తెలియరా. ఒక రకంగా కాళీ అవసరమైతే మహాకాళి అవతారాన్ని కూడా ధరించి వాళ్ళకి భయంకరమైనటువంటి స్వరూపాన్ని చూపించింది. ఎవరైతే ఈయన అవమానించారో అటువంటి వాళ్ళే ఆమె పాదాల మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తృప్తిగా తిని, నీకున్నదాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అంటుంది ఈ అమ్మవారు. జీవిత మహోదధిలో తరంగాలు చదివి పరోపకార పరాయణులుగా మారినటువంటి కొన్ని కోట్ల మంది భక్తులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అందరిలో మంచిని చూడడమే నీ మంచితనం, అందరిలో మంచిని చూడడమే నీ మంచితనం. నీకున్నది పోదు, లేనిది రాదు, తృప్తే ముక్తి. భర్త కూడా అమ్మ అని పిలిచినప్పుడే భార్య యొక్క దైవీ శక్తి అనేటువంటిది తెలుస్తుంది. దాహార్తికి నదికి మెట్లుంటేనే దాహం తీర్చుకోగలడు. అదేవిధంగా గురువు ఉంటేనే జ్ఞానాగ్ని అనేటువంటిది రగులుతుంది అని చెప్పినటువంటి గొప్ప అవతారమూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ. జరిగేదంతా దైవనీయతే అనుకుంటే ఏ బాధ ఉండదు, నా వల్లనే జరిగింది అనుకున్నట్లయితే ప్రమాదకరం. నీదేదీ లేదు, ఇక్కడ అంతా కూడా దైవనీయతే. నేను నియంతను అనుకుంటే ప్రమాదకరం, దైవనీయతి అనుకుంటే ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. దేవులాడినా కానీ దొరకనటువంటి వాడే దేవుడు. ఎందుకు అంటే ఆ దేవుడు ఎవడో లేరు, నీవే. నీలో ఉన్నటువంటి దైవశక్తిని నీవు తెలుసుకోలేకపోయావు. తెలుసుకునేంత వరకు ఈ ప్రార్థనలు, నమాజులు ఇవన్నీ కూడా తప్పదు. కాబట్టి సర్వ సృష్టి ప్రేమమయమే అని తెలుసుకుంటే దేవుడే, తెలియనట్లయితే జీవుడే అవుతాడు అని ఎన్నో ఈ విధమైనటువంటి విషయాలను చెప్పినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించి ఆమె జీవ సమాధిని చూసి తరించండి. వాళ్ళకి ఈరోజు మీలో మేలు జరిగింది, నాకు జరగలేదని బాధపడతారు. అందుకని చెప్తుందమ్మ, అందరికీ సుగతే, కొంచెం ముందెనకలే తేడా ఉంటుందన్నమాట. అందరికీ సుగతే, అందరికీ మంచి అనేటువంటిదే జరుగుతుంది, కానీ కొంచెం ముందు వెనక అనేటువంటిదే తేడా. అజ్ఞానులు జ్ఞానులే, ఇక్కడ అజ్ఞాని అనేటువంటి వాడు ఎవడూ లేరు. అయితే తెలుసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. మానవ జీవిత మహోదధి తరంగాలను తెలియజేసినటువంటి అమ్మ సర్వ ప్రాణికోటి ప్రేమోన్మాది అయినటువంటి వేదమాతే. పాపులము మేము అంటే పాపి అనేటువంటి వాడు ఎవ్వరూ లేరు ఇక్కడ, అందరూ పుణ్యాత్ములే అంటుంది అమ్మ. కాబట్టి నా కులం బియ్యపు కులం, నా మతం సర్వసమ్మతం. అయితే ఎంతోమంది అమ్మను గురించి, ఆమె ఈ దివ్య స్వరూపాన్ని గురించి చెప్పినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అటు ఒకసారి మీరందరూ కూడా జిల్లెళ్ళమూడి వెళ్ళి ఆమె యొక్క జీవ సమాధిని దర్శించి అన్నపూర్ణాలయంలో అమ్మ గుండె అందరిల్లు అన్నపూర్ణాలయం, అక్కడ భోజనం చేసి వచ్చినట్లయితే మీకున్నటువంటి మానసిక శారీరక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనడం ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే 6:30 కానీ సాయంత్రం కూడా అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా టీవీలు కట్టేసి చూడండి. మీరు తప్పనిసరిగా మానసిక శారీరక ఆర్థిక ప్రశాంతతని
పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా 21 రోజులు చూడండి, తప్పనిసరిగా మీలో మార్పు వస్తుంది. రాకపోతే నన్ను అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.